నార్త్ టు సౌత్ సిటీలన్నీ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆర్థిక రాజధాని నుంచి మొదలుకొని దేశ రాజధాని వరకు నగరాలన్నీ నరకప్రాయమే. ఏ సిటీ చూసినా ఏమున్నది గర్వకారణం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ హైదరాబాద్ నగరాన్ని మాత్రం అందరూ గర్వపడేలా తీర్చిదిద్దుతానంటున్నారు. ప్రపంచ దేశాలు భాగ్యనగరం వైపు చూసేలా అంతర్జాతీయ నగరంగా మారుస్తానంటున్నారు. ఇంతకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ను గ్రేటెస్ట్గా ఎలా మారుస్తారు? ఏ దేశమైనా హైదరాబాద్ను ఓ రోల్ మోడల్గా తీసుకోవాలంటుంది అధికార కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ని అంతర్జాతీయ నగరంగా మార్చడమే ధ్యేయంగా ముందుకెళ్తుంది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా పలు ఫ్లైఓవర్ల నిర్మాణాలు, రోడ్ల విస్తరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 5,942 కోట్ల రూపాయల నిధులకు పరిపాలనా అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే టెండర్లు పిలిచి ఈ నిధులతో పనులను చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6 జోన్లలో 5 ప్యాకేజీల కింద పనులను చేపట్టనున్నారు. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగాను మారుస్తానంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న డీజిల్ బస్సులు, ఆటోలను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పరిమితం చేస్తామని తెలిపారు. రానున్న 2 ఏళ్లలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తంగా మరికొన్ని సంవత్సరాలలో నయా హైదరాబాద్ను చూస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూసేలా చేస్తామంటున్నారు.